హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి సెకండ్ డే ట్రిప్ అండి. పద్మావతి అమ్మవారిని వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత మేము మళ్ళీ శ్రీనివాస మంగాపురంకి బయలుదేరిపోయాము. అక్కడ నుంచి ఓలా బుక్ చేసుకున్నాం అనుకుంటే ఆటో చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారండి, లాంగ్ అనేసి. ఇంకా ఏముందిలే అనేసి మేము బస్సెస్ అక్కడ ఉంటే ఇంకా బస్సెస్ ఎక్కాము. మనకి బస్సెసే మేలు, తక్కువ కాస్ట్లో వెళ్ళిపోతాము. కానీ వెయిట్ చేయడం ఇష్టం లేక ఆటోస్ అవి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతుంటాం. ఇంకా మేము శ్రీనివాస మంగాపురంకి అయితే వెళ్ళాము. ఇది నేను సెకండ్ టైం అండి రావడము. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అవ్వకముందు ఒకసారి వెళ్ళాను, ఇది సెకండ్ టైము. ఇక్కడ శ్రీనివాస మంగాపురంలో వచ్చేసి పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడ ఏదో కంకణం కట్టించుకుంటే మ్యారేజ్ తొందరగా అవుతుందని అంటారు. అది నిజమా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తెలీదు. కొందరేమో అవుతుందంటారు, కొందరేమో మాకు తెలియదు ఈ మ్యాటర్ గురించి అని చెప్తున్నారు. ఇక్కడ స్వామివారి సేవలు కూడా రాశారు. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. మాకు ఇంకా అమ్మవారి గుడిలో ప్రసాదం ఇచ్చారని చెప్పాను కదా, అదే మాకు మధ్యాహ్నం భోజనంగా సరిపోయింది. ఎక్కువ అయిపోయిందండి. స్వామివారికి అమ్మవారికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు కొండ మీదకి వెళ్తుంటే అగస్త్యముని వచ్చేసి ఇక్కడే మీరు ఉండాలని చెప్పారంట. ఆ ముని మాట కోసం ఇక్కడే 6 నెలల దాకా ఇక్కడే ఉన్నారంట అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి. ఇక్కడంతా ఈ గుడి గురించి హిస్టరీ ఉంది, కావాలనే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము గోవిందరాజస్వామి టెంపుల్కి. టెంపుల్లోకి వెళ్ళే ముందు ఇట్లా షాప్స్ చాలా ఎక్కువే ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్ని పక్కన పెట్టుకొని ఇవన్నీ దాటుకొని వెళ్ళాలంటే చాలా ఇదే అండి. పిల్లలు ఏడుస్తూనే ఉంటారు బొమ్మలు కావాలనేసి. నాకు డౌట్ అండి, గోవిందరాజస్వామి వారు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అన్న అంట. నాకైతే తెలియదు, ఇక్కడికి వచ్చాక తెలిసింది. ఇక ఫైనల్లీ గుళ్ళేకి ఎంటర్ అయిపోయాము. గర్భగుళ్ళకి వచ్చేసి ఫోన్ అలో లేదనే అంటుంటే ఇంకా బయట ఇచ్చేసి లోపల దర్శనానికి వెళ్ళిపోయాము. లోపల వచ్చేసి చాలా గుళ్ళు ఉన్నాయి చిన్న చిన్నటివి. అక్కడ మాకు దగ్గర లోపల ఒక 1/2 అవరే పట్టిందండి. 1/2 అవర్ పైనే పట్టింది దర్శనం చేసుకొని రాను. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మేము సండే వెళ్ళాము. ఎప్పుడైనా సండే టైంలో టూర్ వేసుకోవద్దండి ఎవరు పిల్లలు ఉండేవాళ్ళు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు దర్శనం టైమింగ్ అంది ఎక్కువ పడుతుంది. పిల్లలు అంతసేపు వెయిట్ చేయలేరు. ఇంకా దర్శనం బాగా జరిగిపోయింది. ఇంకా రిటర్న్ వచ్చేసాము, ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.